డెలివరీ బ్యాగ్ ప్యాకింగ్ ఫుల్ లెంత్ వీడియో. ఇవి నేను ఆర్డర్ చేసుకున్నా కాదు, డైరెక్ట్ షాప్ కి వెళ్ళి తీసుకున్నవి. ఇది ప్యాక్ ఆఫ్ అన్నమాట. పౌడర్, బేబీ క్రీమ్, మాయిశ్చరైజర్, మసాజ్ ఆయిల్, బాడీ లోషన్, బాడీ వాష్ అండ్ షాంపూ. సో ఈ కాంబో ప్యాక్ లో ఇవన్నీ మనకు వస్తే మనకు కావాల్సినవి క్యారీ చేసుకోవచ్చు. యాక్చువల్ గా నిన్న షార్ట్ లెంత్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలో ఒకటి కోకోనట్ ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. ఇవన్నీ బేబీ రిలేటెడ్. ఇందులో ఆయిల్ ఉందని చెప్పి నేను స్పెసిఫిక్ గా ఏం మళ్ళీ తీసుకోలేదు, బట్ యాడ్ చేస్తాను సెపరేట్ గా మళ్ళీ తీసుకొని. నెక్స్ట్ 1 or 2 బ్లాంకెట్స్ కూడా పెట్టుకోండి. మాకు హాస్పిటల్ దగ్గరే కాబట్టి నేను ఒకటి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా అవసరమైన వచ్చి తీసుకోవచ్చు కదా, అందుకే. షార్ట్ లెంత్ వీడియోలో చాలా మంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అని జాగ్రత్తగా ఉండండి అక్క అని చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెలివరీ డేట్ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. మోస్ట్లీ ఈ మంత్ లాస్ట్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఉండొచ్చు. బట్ నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ డాక్టర్ ఇచ్చిందైతే July 13. లాస్ట్ గ్రోత్ స్కాన్ ప్రకారం అయితే మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్. సో మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కాబట్టి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. బేబీ కోసం 1 మస్కిటో బెడ్. 1 మోర్ కామెంట్ ఎక్కువగా వచ్చింది ఏంటంటే బేబీ క్లాత్స్ వాష్ చేసి వేయండి అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. ఖచ్చితంగా వాష్ చేసి వేస్తాము. నాకు హెడ్ క్లాత్ పెట్టుకోండి అని కొంతమంది కామెంట్స్ చేశారు. ఎస్, నోటెడ్. ఖచ్చితంగా ప్యాక్ చేసుకుంటాను. మనం ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక డ్రెస్ ఉండాలి కదా, సో ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పాలబుడ్డి రిలేటెడ్ కామెంట్స్. స్టీల్ ఆర్ గ్లాస్ యూస్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. 1 or 2 టవల్స్ అయితే పెట్టుకోండి. అండ్ 3 ఫీడింగ్ నైటీస్ ఆర్ ఫ్రాక్స్ మీ కంఫర్ట్ ని బట్టి. అండ్ 2 ఓల్డ్ నైటీస్ మీరు పడేసినా పర్లేదు అనుకున్నవి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 2 కాటన్ శారీస్. సాఫ్ట్ గా ఉన్నవి నీట్ గా వాష్ చేసి తీసుకోండి. బేబీని పడుకోబెట్టడానికి ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా, సో దానికి యూజ్ అవుతాయి. ఇంకా కొంతమంది కట్ చేసి ఓల్డ్ క్లాత్స్ లో కూడా యూజ్ చేస్తారు బేబీ కోసం. అండ్ బేబీ డైపర్స్. నెక్స్ట్ మదర్ కోసం పీరియడ్ ప్యాంటీస్. మీకు ఓకే అనుకుంటే నార్మల్ వి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బేబీ వెట్ వైప్స్. బేబీ క్లీనింగ్ కోసం కొంతమంది ఓల్డ్ కాటన్ క్లోత్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ వెట్ వైప్స్ ఉంటే కొంచెం మన వర్క్ ఈజీ అవుతుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది. అందుకే ప్యాక్ ఆఫ్ 2 సెట్స్ వచ్చాయి. ఒక ప్యాక్ పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి స్టీల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. పాసిబుల్ ఉంటే కెటిల్ కూడా క్యారీ చేయండి. నేను వీడియోలో అయితే చూపించలేదు. నెక్స్ట్ బేబీ కోసం పాల బుడ్డి. ఆ టైంలో మదర్ కి ఫీడింగ్ ప్రాబ్లం అయినా కూడా పాలు ఉండాలి కదా, సో అందుకే. బేబీ క్యాప్, మెటన్స్ అండ్ గ్లౌస్. ఇవన్నీ ఒక కాంబో లాగా వచ్చాయి. 3 సెట్స్ నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. వీటి లింక్ కావాలనుకుంటే ఒక్కసారి కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది. నెక్స్ట్ ఒక హ్యాండ్ శానిటైజర్ సేఫ్ సైడ్ పెట్టుకోండి. బేబీని డైరెక్ట్ గా పట్టుకోవడం కంటే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకుంటే బెస్ట్ కదా, అందుకే. నెక్స్ట్ బర్ప్ క్లాత్స్. ఇవి మీరు కావాలనుకుంటే క్యారీ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు, ఆప్షన్. బేబీ పాలు తాగేటప్పుడు లేకపోతే పాలు తాగిన తర్వాత వామిటింగ్ చేసుకున్న ఇది సేఫ్ సైడ్ నీట్ గా ఉంటుంది. ఇప్పుడైతే బేబీ టవల్ 1 or 2 అయితే క్యారీ చేసుకోండి. అండ్ 1 మోర్ కామెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు ఇన్ని క్యారీ చేస్తున్నావు, ఏం నార్మల్ డెలివరీ చేయించుకోవాలని లేదా అని అడిగారు. నార్మల్ సి సెక్షన్ అనేది మన చేతుల్లో ఉంటుందా చెప్పండి. సేఫ్ సైడ్ అన్ని క్యారీ చేసుకుంటే బెస్ట్ కదా. నార్మల్ జరిగితే మంచిదే. మనం తెచ్చిన వస్తువులు మనం హ్యాపీగా రిటర్న్ అయితే ఒక రోజులో తీసుకుని వచ్చేయచ్చు. ఇన్ కేస్ సి సెక్షన్ అయితే ఆ టైంలో ప్యాక్ చేసుకుని ఎవరు వచ్చి మనకు తెచ్చి ఇవ్వరు కదా. ఇప్పుడైతే బేబీ క్లోత్స్ కూడా కొన్ని మనం ప్యాక్ చేసుకోవాలి. వాష్ చేసి యూజ్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా వాష్ చేసే యూజ్ చేస్తాను. ఇవి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను న్యూ బార్న్ బేబీ కోసం. మీకు కూడా కావాలనుకుంటే ఒక్కసారి కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. 4 పీసెస్ అయితే వస్తాయి. ఓన్లీ టాప్ పార్ట్ మాత్రమే. మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, సాఫ్ట్ గా. నెక్స్ట్ ఇవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ చేశారు బేబీ కోసం. బేబీ కోసం చిన్ని చిన్ని నాప్కిన్స్. మీకు ఎన్ని యూజ్ అవుతాయి అనిపిస్తాయో అన్ని క్యారీ చేయండి. మదర్ కోసం పేస్ట్, బ్రష్ ఇంకా సోప్ కూడా. సోప్ అయితే నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇంటికి దూరంగా ఉన్న హాస్పిటల్లో డెలివరీ ప్లాన్ చేసే వాళ్ళ కోసం అయితే చార్జర్, పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోండి. హాస్పిటల్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. యూస్ఫుల్ అవుతాయి కదా అవి ఎట్లయినా. దగ్గరగా ఉన్న వాళ్ళైతే మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు. బట్ దూరం అయితే మళ్ళీ వెళ్ళడం కష్టం కదా, అందుకే నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు చెప్పుంటే ఏమనుకోకండి. స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. ఇప్పటి వరకు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై.